బేబీకి సంబంధించిన ఒక ఫీల్ గుడ్ స్టోరీని ఇప్పుడు మనం చూడబోతున్నాం. హే బ్రో, హౌ ఆర్ యూ అని ఆయన అంటే ఫైన్ బ్రో, కో బ్రో అంటూ ఈయన ఆలింగనం చేసుకున్నారు. ఆఫ్టర్ అ లాంగ్ టైం తోడల్లుళ్ళు ఇద్దరు ఒకే వేదికని పంచుకున్నారు. చాలా ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ ఇద్దరు ఎవరో. ఎస్, ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఈ ఇద్దరు చేసిన సందడేంటో మీరు చూసేయండి. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ సభ ఆత్మీయతకు, అనురాగానికి వేదికైంది. 3 దశాబ్దాల తర్వాత ఒకే వేదికను పంచుకున్న ఏపీ సీఎం చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సరదా మాటలు, చలోక్తులతో సందడి చేశారు. చంద్రబాబు గారు, ఇంకా 50 సంవత్సరాలు మీ అబ్బాయి బాధపడతారు. మీరు కనుక 50 సంవత్సరాలు ఇంకా బతికాబట్టి రెడీగా ఉండండి. ఇంకొక 5-6 సంవత్సరాలు కనుక బతికే మాట్లాడము, మళ్ళీ ఇంకొక 50 సంవత్సరాలకు ప్లాన్ చేస్తారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా విభేదాలున్నాయి. అప్పుడప్పుడు కుటుంబ కార్యక్రమాల్లో కలుసుకుంటున్నప్పటికీ ఒకే వేదికపైకి రాలేదు. పుస్తకావిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు జాయ్ఫుల్ గా కనిపించారు. చాలా గ్యాప్ తర్వాత కలుసుకున్న తోడళ్ళుళ్ళు పాత విషయాలను పక్కన పెట్టేశారు. కాలంతో పాటు అంతా మారాలన్న దగ్గుబాటి తన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి చంద్రబాబు రావడం సంతోషంగా ఉందన్నారు. ఆయనకి చంద్రబాబు నాయుడు రావడం అనేది మా ఇద్దరికి వైరం ఉంది, అది ఇది అని చెప్తా ఉంటారు. వైరాలు ఉన్నమాట వాస్తవమే, కానీ ఎప్పుడు ఒకే రకంగా ఉండకూడదు కదా. ముందుకు వెళ్తూ ఉండాలి, అవన్నీ మర్చిపోవాలి. భవిష్యత్తు అనేటటువంటిది ఆశాజనకంగా ఉండాలి అనేటటువంటిది నాకేం కోరికలు లేదు స్వామి. మళ్ళీ తోడల్లుడు దగ్గుబాటిని ఉద్దేశించి సరదా వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. దగ్గుబాటి రిటైర్మెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారన్నారు. రిటైర్మెంట్ లైఫ్ పై దగ్గుబాటి ఎన్నో విషయాలను తనతో పంచుకున్నారని చెప్పారు చంద్రబాబు. రిటైర్డ్ లైఫ్ మారుగా హ్యాపీగా ఉన్నారు, ఎట్లా స్పెండ్ చేస్తున్నారు మీ టైము అని అడిగాను. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా పరిస్థితి వస్తే ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి కాబట్టి. ఆయన ఒకటే చెప్పాడు, చాలా హ్యాపీగా ఉన్నా. మళ్ళీ ప్యాక్ ఆటకు పోతాడు. మధ్యాహ్నం అయితే ప్యాక్ ఆటకు పోతా, ఆడొక 2 గంటలు ఆడితే మైండ్ స్టిమ్యులేట్ అవుతుంది, హ్యాపీగా వచ్చి నిద్రపోతాను. ఈ పుస్తకావిష్కరణ సభకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఇదే వేదికపై పురంధేశ్వరి కూడా సెటారికల్ గా మాట్లాడారు. అందరూ దగ్గుబాటి రచనలపైనే మాట్లాడుతున్నారు, ఇందులో నా పాత్ర ఏం లేదా అంటూ చమత్కరించారు. ఈ క్షణం వరకు నాకు జవాబు రానటువంటి ప్రశ్న, నా పాత్ర ఏమిటి? అటువంటి సందర్భంలో నేను 2004వ సంవత్సరం మొట్టమొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టినప్పుడు నాకు ఎదురైనటువంటి అనుభవం నాకు గుర్తుకొచ్చింది. అంటే ఒకంత మరీ సీరియస్గా కాకుండా ఒకంత కొంచెం హాస్యంగా ముందుకు వెళ్దాం అనేటువంటి ఆలోచన. ఎన్టీఆర్ హయాంలో టీడీపీలో తోడళ్ళు ఇద్దరు ముఖ్య భూమిక పోషించారు. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో 10 సంవత్సరాలు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. కొన్నేళ్ల తర్వాత ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కలుసుకుని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ పుస్తకావిష్కరణ సభతో ఇద్దరి మధ్య గ్యాప్ కి ఎండ్ కార్డ్ పడినట్టయింది. చంద్రబాబు, దగ్గుబాటి మధ్య ఇన్ని సీన్లు చూశాక ఓ పాటేస్తే బాగుంటుందని అనిపిస్తోంది కదా.